డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేస్తాం, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం. తప్పకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2029 ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ప్రతి వారం ప్రతి నెల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి. మేమేదో వచ్చేస్తాం, అధికారంలో వచ్చేస్తే ఇప్పుడు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది ఒక అంతానికి, ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది. కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం, మనం వెయిట్ చేస్తాం. ఇంకా కూడా తప్పులు చేస్తారు, తప్పులు చేసే అవకాశం ఉంది. వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది. ప్రతిరోజు బెదిరిస్తారు. సాయిరెడ్డి అక్కడేదో వేకెంట్ సైట్ని ఆక్రమించేశారంట. నువ్వు తీసుకో, సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో, నేను కాదనట్లేదు కదా. సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట. నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు. ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జి కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు, కొట్టేస్తామని. కొట్టేయండి, ప్రజల కోసం కట్టించాను, ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను, నా సొంత డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, దాన్ని మొత్తం క్లీన్ చేశాను. మీరే తీసుకోండి, నేనేమన్నా ఆక్రమించుకున్నానా? ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఇష్టం, చేసుకోవాల్సింది చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా విశాఖలో ఇన్ని లక్షల మంది ఉండగా మదన్ మోహన్ అనే వ్యక్తి మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎవడా మదన్ మోహన్? ఎవరైతే మీరు చెప్తున్నారో తెలుసా? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. సార్, ఇంత ప్రెస్ మీట్ లోని అదే మదన్ మోహన్ అనే అతను మీ లెటర్ లోని మీ పేరు ప్రస్తావించారు, కానీ మీరు ఎక్కడ ఆ వ్యక్తి మీద ఒక మాట అసలు మీకు పరిచయం గతంలో ఏమైనా ఉందా లేదా? ఒకటి సార్, ఇక్కడ డైరెక్ట్ గా ఎంపీ విజయ్ సార్ మెన్షన్ చేశారు సార్ పేపర్ లో. అంటే నేను ఒకటి చెప్తా, మీ ఒక్కడి పేరు మెన్షన్, నేను ఒకటి చెప్తా. నెక్స్ట్ మీడియాకి అదే నేను చెప్పేది వినవా, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంటి? రామకృష్ణ శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా, అక్కడ ప్లీజ్ మాట్లాడొద్దని చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి సార్. ఒక్క నిమిషం సార్, నేను మీరే చెప్తా ఉన్నా. శ్రీనివాస్, మీ వంశీకృష్ణ కూడా చెప్పు, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నేను చెప్పా. రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే
దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం. నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టొచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. సార్ మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది సార్? మీకు శాంతి గారికి ఎలాంటి పరిచయం ఉంది? 2016లోనే ఆమె మీరు ఢిల్లీ తీసుకెళ్లారు అనేది ఒక ఆరోపణ మీ మీద. నీకు నీ పేరేంది? ఉదయ్ సార్ నా పేరు. ఉదయ్, నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, అవునా సార్? నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు.